మరోసారి స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారిన వారిపై వేటు వేయాలని స్పీకర్ను కలవనున్నారు. పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరోసారి సుప్రీంను ఆశ్రయిస్తామంటున్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో బీఆర్ఎస్ నేతలు ఇవాళ మరోసారి స్పీకర్ని కలవనున్నట్టు తెలుస్తోంది. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? ఎవరెవరు వెళ్తున్నారు? అప్డేట్ చెప్పండి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కోరారు. అలాగే సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. సో సుప్రీంకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది స్పీకర్కు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి కూడా వివరణ ఇచ్చారు. సో తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, పార్టీ మారలేదు, సో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకోలేదు అంటూ కూడా వివరణ ఇచ్చారు. సో మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము వేసుకున్న కండువా కూడా దేవుని కండువా అంటూ కూడా స్పీకర్కు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్కి కంప్లైంట్ చేశారో ఆ ఎమ్మెల్యేలకు మళ్ళీ వివరణ కోరుతూ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 5 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ఇటు వివేక్ గౌడ్, అలాగే పాడి కౌశికుడితో పాటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, సో వీళ్ళు కంప్లైంట్దారులుగా ఉన్నారు. సో వీళ్లకు ఏదైతే ఈ 8 మంది ఎమ్మెల్యేల వివరణను కోరుతూ మరొకసారి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యము, 3 రోజుల సమయం కూడా గడువు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ స్పీకర్ని కోరుతున్నారు. సో మరిన్ని బలమైనటువంటి ఆధారాలు తీసుకొని వీరు పార్టీలో కొనసాగట్లేదు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా మరొకసారి స్పీకర్ని కలిసి ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. మరి దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది కూడా ఒక ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అంశం రోజుకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీరామ్ వీళ్ళిద్దరైతే ఇంకా స్పీకర్కి వివరణ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ రెడ్డి, అలాగే అరికపూడి గాంధీ, ఇటు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్పీకర్కి కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి మరి ఈ అంశం ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది ఒక ఆసక్తి నెలకొంది. ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ పైన మరి స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారు? ఒకవేళ స్పీకర్ వారిపైన అనర్హత వేటు వేయకపోతే మరొకసారి కూడా సుప్రీంకోర్టు తలుపులు తడతామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో కూడా స్పీకర్ కార్యాలయానికి పలుమార్లు కూడా వెళ్లారు. సో ఏదైతే సుప్రీంకోర్టు గడువు ఇచ్చిందో ఆ సమయం వరకు వెయిట్ చేయకుండా ముందే వారిపైన వేటు వేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి ఇటు స్పీకర్ ఇవాళ వీరు ఇచ్చినటువంటి వివరణను బేస్ చేసుకుని మరొకసారి కూడా ఆ 8 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు మొత్తం ఆ 10 మంది ఎమ్మెల్యేల వివరణ అయితే కోరే అవకాశం ఉంది. హరి. ఆల్రైట్ దిలీప్.